హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిప్రసాద్ని. అందరికీ సంఖ్యాశాస్త్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదే నా స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్న అతి ముఖ్యమైన, అందరికీ చాలా ఇంట్రెస్ట్గా ఉండే టాపికే మ్యారేజెస్. సో ఎంటైర్ మ్యారేజెస్ సంబంధించిన మీకున్న ప్రతి ఒక్క సందేహాన్ని నేను ఈ ఒక్క వీడియోతోనే పూర్తిగా మీ యొక్క సందేహాలన్నింటినీ నివృత్తి చేయాలని కోరుకుంటున్నాను. సో కొద్దిగా వీడియో అనేది లెంత్ ఎక్కువే ఉంటుంది. దయచేసి ఒక్కొక్క టాపిక్గా కవర్ చేసుకుంటూ వస్తాను. వీలైనంత వరకు పూర్తిగా వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ ఈ ఒక్క వీడియోతోనే మ్యారేజెస్ పైన ఉన్న మీ సందేహాలన్నిటికీ ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా నేను ఇవ్వగలనని కోరుకుంటున్నాను. సో దయచేసి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏమేమంటే, ఫస్ట్ టాపిక్ వెన్ ఐ విల్ గెట్ మ్యారీ, అంటే నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నాను. ఒక తల్లిదండ్రులుగా వారి యొక్క సందేహం, మా అబ్బాయికో అమ్మాయికో సంబంధాలు చూస్తూనే ఉన్నాం, కానీ ఒక 1 year అయింది, 2 years అయింది, ఎటువంటి సంబంధం కుదరట్లేదు, మ్యారేజ్ ఫిక్స్ అవ్వట్లేదు. దానికి ఖచ్చితమైన ఆన్సర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే మ్యారేజెస్ అయ్యి ఉంటుందో మీరు కూడా ఖచ్చితంగా నేను న్యూమరాలజీ ద్వారా ఏదైతే పర్సనల్ ఇయర్ ఇస్తున్నానో అది మీ మ్యారేజ్ ఇయర్కి రిలేటెడ్ అయిందా లేదో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అదేలాగా డెస్టినీ నెంబర్, అంటే మీ డేటు, మంత్, ఇయర్ ఈ 3 యాడ్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో నెంబర్, లైక్ డెస్టినీ 1 నుంచి 9 వరకు వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ డెస్టినీ నెంబర్కి మేల్ అయితే ఫీమేల్ ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఫీమేల్ అయితే మేల్ని ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. ఆ టాపిక్ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. మూడో టాపిక్ అందరికీ చాలా ఎగ్జైట్గా ఎదురు చూసే టాపిక్, నాకు లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఈ న్యూమరాలజీని ఎంతవరకు నమ్మొచ్చు అనేవాళ్ళు, ఈ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ నేను న్యూమరాలజీ ద్వారా చెప్పబోయే ప్రెడిక్షన్ ద్వారా ఖచ్చితంగా మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇది కాకుండా 4వ టాపిక్, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన పిల్లలకి పెళ్ళిళ్ళు అనేది కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది. అంటే కొంతమందికి 25 yearsకి అవుతుంది, 27, ఇది ఓకే. బట్ ఇప్పుడు రాను ఏమవుతుందంటే 30, 32, 33 ఇంత ఏజ్ అవుతున్నా కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వట్లే. అలాంటి డేట్ ఆఫ్ బర్త్లు ఏం లోపం ఉంది అందులో, అది కూడా న్యూమరాలజీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చివరిది 5th టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అది ఏంటంటే పెళ్ళిళ్ళు ఏ తారీఖుల్లో జరిగితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది, పెళ్ళిళ్ళకి మంచి మ్యారేజ్ కాంబినేషన్ డేట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏ డేట్స్లో పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఇబ్బందులు పాలవుతాం అనేది కూడా ఈ వీడియోలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మోస్ట్లీ మీకు ఒక వీడియో 45 minutes to 1 hour పట్టచ్చు. సో దయచేసి అందరూ ఓపికగా పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, దీని ద్వారానే అతని యొక్క పర్సనల్ ఇయర్ ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ పర్సనల్ ఇయర్ ద్వారా మన పిల్లలకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో మనం న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఏదైతే టాపిక్ ఉందో మనకి మ్యారేజ్ అయ్యే పర్సనల్ ఇయర్ ఏంటి, దానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడం జరిగింది. రవి అనే వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13వ తారీఖు 9వ నెల 1997. ఇందులో పర్సనల్ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేయడం అనేది మీ యొక్క డౌట్. అది ఎలా చేయాలంటే డేటు, మంత్, ఇయర్లో మనం పర్సనల్ ఇయర్ ఎలా తీసుకోవడం అనేది చాలా సింపుల్ అండి. సేమ్ డేట్ అలాగే తీసుకోవాలి, మంత్ అలాగే తీసుకోవాలి, ఈ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ ప్లేస్లో ఇప్పుడు ఏ ఇయర్ అయితే రన్ అవుతుందో ఆ ఇయర్ని వేసుకోవాలి. సో ఇప్పుడు 2024, ఇప్పుడు ఈ డేటు, మంత్, ఇయర్ ఈ మూడింటిని యాడ్ చేయగా ఏదైతే వస్తుందో నెంబరు, ఆ కాంపౌండ్ నెంబర్ని సింగిల్ డిజిట్ చేస్తే
వచ్చే నెంబరే 1 నుంచి 9 మధ్యలో ఏదో ఒక ఇయర్ అనేది వస్తుంది. అది ఆ రవి యొక్క పర్సనల్ ఇయర్ అనమాట. సో 1 + 3 + 9 + 2024 2 + 4. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 1 3 4 4 9 13 13 2 15 15 0 మళ్ళీ 15 15 2 17 17 4 21. దీన్ని కూడా సింగిల్ డిజిట్ చేయగా వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఇది రవి యొక్క పర్సనల్ ఇయర్. సో పర్సనల్ ఇయర్ 3 అనమాట. సో 13వ తారీఖు 9వ నెల 1997లో పుట్టిన రవికి 2024లో మ్యారేజ్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అతని యొక్క పర్సనల్ ఇయర్ 3 వచ్చింది కాబట్టి అతని డేట్ ఆఫ్ బర్త్ 13. ఇక్కడ మనం ఈ పర్సనల్ ఇయర్ 3 ఉన్నట్టయితే అతనికి మ్యారేజ్ అవుతుంది, లేదంటే తర్వాత నెక్స్ట్ ఇయర్ అవుతుందా, తర్వాత సంవత్సరం అవుతుందా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఏ పర్సనల్ ఇయర్లో మ్యారేజ్ అవుతుందో ఇప్పుడు నేను 1 by 1 ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1 నుంచి 31 వరకు చెప్తాను. ఇదైతే కొద్దిగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పర్సనల్ ఇయర్ అంటే ఏమీ లేదు, సేమ్ అతని యొక్క డేటు మంత్ అలాగే ఉంటుంది. ఏదైతే అతను పుట్టాడో ఆ ఇయర్ ప్లేస్లో ప్రజెంట్ ఇయర్ని అప్లై చేసి మంత్ ఇయరు డేటు మూడింటిని యాడ్ చేయగా వచ్చే సింగిల్ డిజిట్ నెంబరే పర్సనల్ ఇయర్ అనమాట. సో ఇప్పుడు 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు 28వ తారీఖు ఈ డేట్లలో ఎవరైతే జన్మించుంటారో ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మనకి పర్సనల్ ఇయర్ ద్వారా మ్యారేజ్ అయ్యే ఇయర్ 1 4 5 7 9. 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు 28వ తారీఖు ఈ 4 డేట్లలో ఎవరైతే జన్మించారో వాళ్ళ పర్సనల్ ఇయర్ 1 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా 7 వచ్చినా 9 వచ్చినా ఈ టైం అనేది వాళ్ళకి పెళ్ళిళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పర్సనల్ ఇయర్ 2 డేట్ ఆఫ్ బర్త్ 2 వచ్చిన వాళ్ళకి, 11 వచ్చిన వాళ్ళకి, 20 వచ్చిన వాళ్ళకి, 29 వచ్చిన వాళ్ళకి ఏ పర్సనల్ ఇయర్లో మ్యారేజ్ అవుతుందంటే పర్సనల్ ఇయర్ 1 కానీ 2 కానీ 5 కానీ 6 కానీ 8. అంటే 2 11 20 29 ఈ డేట్లలో పుట్టిన ఒక పర్సన్కి అతని యొక్క పర్సనల్ ఇయర్ 1లో కానీ 2లో కానీ 5 అయినా 6 అయినా 8 అయినా మ్యారేజెస్ అనేది ఖచ్చితంగా జరగడానికి ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత 3వ తారీఖు 12వ తారీఖు 21వ తారీఖు 30వ తారీఖు వీళ్ళకి ఏ పర్సనల్ ఇయర్లో మ్యారేజ్ అవుతుంది? వీళ్ళకి పర్సనల్ ఇయర్ 3 లేదా పర్సనల్ ఇయర్ 6 ఆర్ 7 ఆర్ 9 3 6 7 9 ఈ పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ అనేది జరగడం జరుగుతుంది. ఇప్పుడు మన రవి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13 కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందాం. సో డేట్ ఆఫ్ బర్త్ 4 13 22 31 ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకి పర్సనల్ ఇయర్ 1 2 4 7 8. అంటే పర్సనల్ ఇయర్ 1 కానీ 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఈ ఇయర్లో మ్యారేజెస్ జరుగుతుంది. కానీ ఇప్పుడు రవి యొక్క పర్సనల్ ఇయర్ ఏంటి? పర్సనల్ ఇయర్ 3. సో ఇక్కడ 3 ఉందా? లేదు, బట్ 4 ఉంది. అంటే రవికి 2024లో కాకుండా 2025వ సంవత్సరంలో మ్యారేజ్ అవ్వడానికి 100కి 100% ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇదే విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో అదేలాగా రిమైనింగ్ 5 14 23 కూడా చూసుకుందాం. దీనికి 2 3 5 7 9 ఇవి 5వ తారీఖు 14వ తారీఖు 23వ తారీఖు పుట్టిన వాళ్ళకి పర్సనల్ ఇయర్ 2 కానీ 3 కానీ
5 కానీ 7 కానీ 9 కానీ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 6, 15, 24. వీళ్ళకి పర్సనల్ ఇయర్ 1, 2, 3, 5, 6, 8. సో వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 6, 15, 24 తారీఖులో పుట్టిన వాళ్ళకి పర్సనల్ ఇయర్ 1, 2, 3, 5, 6, 8 ఈ విధంగా చూడాలన్నమాట. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అది కూడా కంప్లీట్ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ 7, 16, 25. 1, 2, 4, 8. పర్సనల్ ఇయర్ 8. 1, 2, 4, 6, 8. అంటే డేటు 7, 16, 25లో జన్మించిన వాళ్ళకి పర్సనల్ ఇయర్ 1 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ ఈ టైంలో వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదేలాగా డేట్ ఆఫ్ బర్త్ 8, 17, 26 ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళకి పర్సనల్ ఇయర్ 1, 2, 4, 6, 8 ఇవి అనుకూలంగా ఉంటుంది. ఇక చివరిగా ఉన్నది డేట్ ఆఫ్ బర్త్ 9, 18, 27. వీళ్ళకి పర్సనల్ ఇయర్ 1, 2, 3, 6, 7. పర్సనల్ ఇయర్ 1 అయినా 2 అయినా 3 అయినా 6 అయినా 7 అయినా ఇలా మనం ఎప్పుడైతే సింపుల్గా మీరే మీ డేటు మంత్ ప్రజెంట్ రన్నింగ్ ఇయర్ వీటిని అన్నిటినీ యాడ్ చేయడం ద్వారా ఏదైతే వస్తుందో సింగిల్ డిజిట్ అది మీ యొక్క పర్సనల్ ఇయర్. దాని ప్రకారం ఇప్పుడు ఈ 1 నుంచి 31 వరకు పుట్టిన అన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా 99% పర్ఫెక్ట్గా ఇదేలాగానే వస్తుంది, కానీ మిస్ అవ్వదు మీ మ్యారేజ్ ఇయర్. సో మీకు మీరుగానే ఈ డేట్ ఆఫ్ బర్త్ పర్సనల్ ఇయర్ అనేది మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఇంత సింపుల్గా తెలుసుకోవచ్చండి. ఒక్కసారి అందరూ ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం దయచేసి ఛానల్ని మన సంఖ్యాశాస్త్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీకు మళ్ళీ ఈరోజు ఈ వీడియోలో మనం మ్యారేజ్ ఎప్పుడవుతుందో తెలుసుకున్నాము. కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఏ డెస్టినీ నెంబరు మ్యారేజ్కి సెట్ కాదు అది కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోనే తెలుసుకుందాం. సో మన యొక్క రెండో టాపిక్ మ్యారేజెస్లో ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఒక పర్సన్ యొక్క డెస్టినీ నెంబర్ బేస్ చేసుకొని అతను ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డెస్టినీ నెంబర్ని మ్యారేజ్ చేసుకోకూడదు. డేట్ ఆఫ్ బర్త్ కాదండి, డెస్టినీ నెంబర్. సో డెస్టినీ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయడమో కూడా మీకు చూపిస్తా. ఇంతకుముందు చూపించినట్టే ఒక వ్యక్తి 12వ తారీఖు 11వ నెల 1994లో జన్మించాడు. ఇతని యొక్క డెస్టినీ నెంబర్, ఇతని పేరు మహేష్ అనుకోండి. సో మహేష్ 12వ తారీఖు నవంబర్ 1994లో పుట్టాడు. సో ఇతని యొక్క డెస్టినీ నెంబర్ ఎలా తెలుసుకోవడం, ఇంకోటి బర్త్ నెంబర్ కూడా మీకు చెప్తా. ఎందుకంటే చాలామందికి ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ అంటే ఏమిటని. బర్త్ నెంబర్ అంటే అతని యొక్క పుట్టిన డేటు మంత్ ఇయర్. సో అతను పుట్టిన డేట్ని బర్త్ నెంబర్ అంటారు. పుట్టిన డేట్ ఏంటి, 12వ తారీఖు. దీన్ని సింగిల్ డిజిట్ చేయాలి. సింగిల్ డిజిట్ చేస్తే మనకి బర్త్ నెంబర్ ఏమొచ్చింది, మహేష్ యొక్క బర్త్ నెంబర్ 3. అదేలాగా డెస్టినీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూద్దాం. డెస్టినీ నెంబర్కి డేటు ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ ఈ మూడింటిని మనం యాడ్ చేయాలన్నమాట. సో డెస్టినీ నెంబర్ డేట్ 12, 1 + 2, మంత్ 11, 1 + 1, ఇయర్ 1994, 1 + 9 + 9 + 4. ఇది మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చే సింగిల్ డిజిటే మహేష్ యొక్క డెస్టినీ నెంబర్. సో 1 + 2 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 9
15 15 ప్లస్ 9 24 24 ప్లస్ 4 28. దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ చేస్తే 10. 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో మహేష్ యొక్క బర్త్ నెంబర్ ఏమో 3, డెస్టినీ నెంబర్ 1. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్న సెకండ్ టాపిక్ ఏంటి, ఏ డెస్టినీ నెంబర్ కలిగిన వ్యక్తి అంటే ఒక పర్సను, మేల్ పర్సన్ ఒక ఫీమేల్ యొక్క డెస్టినీ ఏది ఉండకూడదు, ఉండాలి కాదు ఉండకూడదు, యాంటీ నేను చెప్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు మహేష్ యొక్క డెస్టినీ నెంబర్ ఏంటి 1. ఇక్కడ నేను ఏదైతే ఈ కాలంలో మీకు ఇచ్చానో ఇది బాగా చూడండి, కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా మేల్, మగవారి యొక్క డెస్టినీ నెంబర్ అనమాట. ప్రతి ఒక్కరికి 1 నుంచి 9 వరకే వస్తుంది. అదేలాగా ఇది ఆడవారికి సంబంధించిన డెస్టినీ నెంబర్. ఇప్పుడు మహేష్ యొక్క డెస్టినీ నెంబర్ ఏంటి 1. సో మహేష్ డెస్టినీ 1 కాబట్టి తిరిగి అతను పెళ్లి చేసుకోబోయే పార్ట్నర్ యొక్క డెస్టినీ నెంబర్ 1 కానీ 7 కానీ 9 కానీ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. 1 కానీ 7 కానీ 9 కానీ లేకుండా మ్యారేజ్ చేసుకోవాలి. అంటే రిమైనింగ్ డెస్టినీ 2 కానీ 3 కానీ 4 అయినా 5 అయినా 6 అయినా ఓకే. బట్ డెస్టినీ 1 వచ్చిన ఒక అబ్బాయి 1, 7, 9 ఈ నెంబర్స్కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అదేలాగా డెస్టినీ నెంబర్ 2 ఎవరికైతే వస్తుందో వాళ్ళు డెస్టినీ నెంబర్ 8 ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. డెస్టినీ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 8 కానీ 9 కానీ 1 కానీ ఈ 3 8, 9, 1 ఈ డెస్టినీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అంటే మీకు అర్థమవుతా చెప్తున్నాను, వీళ్ళని చేసుకోకూడదు అంటే ఈ డెస్టినీ ఉన్న అమ్మాయిలు కూడా ఈ డెస్టినీ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదని అర్థం. ఇది ఇద్దరికి అప్లై అవుతుంది. ఇక్కడ నేను మీకు అర్థం అవ్వాలనేసి మేల్స్ ఫీమేల్స్ అని ఇస్తున్నా. కానీ మీరు చూస్తే ఇప్పుడు 8 నెంబర్ చూడండి, 2లో కనిపిస్తుంది, 3లో కనిపిస్తుంది, 5లో ఉంది, 6లో ఉంది, 7లో ఉంది, 9లో ఉంది. అంటే ఎవరైతే డెస్టినీ నెంబర్ 8 వస్తుందో వాళ్ళకి మోస్ట్లీ చాలా వరకు కొన్ని పడదనమాట. సో చాలా జాగ్రత్తగా మ్యాచింగ్ చూసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకోండి, 2, 7, 9 అబ్బాయి 8 అంటే 2, 7, 9 చేసుకోకూడదు. అదేలాగా రిమైనింగ్ కూడా 4 అంటే డెస్టినీ నెంబర్ 3, 9, 2, 5 అంటే 2, 7, 8, 6 అంటే మళ్ళీ 2, 7, 8, డెస్టినీ 7 అయితే 1, 8, డెస్టినీ 8 అంటే 2, 7, 9, డెస్టినీ 9 అంటే 1 కానీ 2 కానీ 8 కానీ ఈ డెస్టినీ వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అనేది మన క్వశ్చన్. పెళ్లి చేసుకున్నప్పుడు వీలైనంత వరకు ఏమవుతుందంటే మోస్ట్లీ పూర్తిగా వాళ్ళ జీవితంలో పతనం పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహేష్ అనే వ్యక్తి యొక్క డెస్టినీ నెంబర్ 1 కదా. సో అతను పెళ్లి చేసుకునే అమ్మాయి యొక్క డెస్టినీ కూడా ఎయిదర్ 1 or 7 or 9 ఈ డెస్టినీ గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అనుకోండి, అతను పెళ్ళప్పటికే మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యాడు, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఈ డెస్టినీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ఈ డెస్టినీ ఉన్న అమ్మాయిలు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మొత్తం లైఫ్ అనేది తిరగబడుతుంది. అంటే బిజినెస్లో లాస్ అవ్వడం, పూర్తిగా మళ్ళీ జీరోకి వచ్చేయడం, మ్యారిటల్ లైఫ్లో పూర్తి డిస్టర్బెన్సు, అందరి మధ్య సొసైటీలో బంధువుల మధ్య లేదు ఇంట్లో ఎప్పుడు గొడవలు పడడం, ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చివరికి డివోర్స్ వరకు వెళ్ళడం, ఇట్లా విపరీతంగా ఉంటుంది సమస్యలు. లేదు కలిసే ఉన్నా కూడా పూర్తిగా లైఫ్లో ఫినాన్షియల్గా డెవలప్ అనేది అయితే ఉండదు. మెయిన్ ఈ డెస్టినీ నెంబర్లో పెళ్లి చేసుకున్నప్పుడు ఫినాన్షియల్ రూపంలో వీళ్ళకి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉండదు. సో ఆల్రెడీ ఎవరైతే ఈ డెస్టినీ నెంబర్స్లో ఉన్నవాళ్ళు బై మిస్టేక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు మీకు ఏదన్నా వీటికి సంబంధించి
ఏదైనా పరిహారం చేసుకుందాం, ఏదైనా రెమెడీ ఏదైనా ఉందా, ఇలాంటి డౌట్స్ ఏదైనా వస్తే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నాతో మాట్లాడండి. 7981642347. సో తర్వాత మనకి ఈ డెస్టినీ నెంబర్ని చూసుకోవడం కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక పర్సన్ యొక్క డేటు, మంతు, ఇయర్ ఈ మూడింటిని యాడ్ చేయగా ఏదైతే వస్తుందో సింగిల్ డిజిట్ నెంబర్, దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే సింపుల్, 1 నుంచి 31 వరకు, 1 నుంచి 9 వరకు ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే బర్త్ నెంబర్. 11 నుంచి 31 వరకు సింగిల్ డిజిట్ చేస్తే వచ్చే నెంబరే బర్త్ నెంబర్. సో అందరికీ అర్థమైందే అనుకుంటున్నాను. ఇదేలాగా మీకు మళ్ళీ మనం ఈ వీడియో కంటిన్యూషన్లోనే మనం తెలుసుకోబోతున్న మరో టాపిక్ మ్యారేజ్ సంబంధించిందే, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. సో నెక్స్ట్ టాపిక్ మనం దాన్ని తెలుసుకుందాం. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. హలో అండి. సో మన యొక్క థర్డ్ టాపిక్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆ లవ్ మ్యారేజ్లో ఎంతవరకు సక్సెస్ అనేది ఉంటుంది, వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా డేట్ ఆఫ్ బర్త్ 1-10-19-28 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా అనే మీ యొక్క సందేహానికి నేను చెప్తున్నాను. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎక్కువ, 90%. అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. అంటే వీళ్ళు ఖచ్చితంగా లవ్ అనేది 100% 1వ తారీఖు పుట్టినా, 10వ తారీఖు పుట్టినా, 19 పుట్టినా, 28 పుట్టినా వీళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. అలానే అందరూ లవ్ చేస్తారని కాదు, నేను చెప్పేది 90% అని చెప్పాను. అందులో పూర్తిగా లవ్ చేయకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. లేదంటే లవ్ చేసి ఎక్స్ప్రెస్ చేయకపోవడమో, లేదంటే పూర్తిగా వన్ సైడ్ లవ్గా మిగిలిపోవడమో అలా జరిగి అరేంజ్ మ్యారేజ్ అనేది జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 2-11-20-29 ఈ 4 డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే జన్మించి ఉంటారో వీళ్ళది 90% కాదు కానీ ఒక 75% ఫస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజే జరుగుతుంది. 75%, రిమైనింగ్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కానీ ఎందుకంటే 75% లవ్ మ్యారేజ్ అవుతుంది, ప్లస్ ఈ లవ్ మ్యారేజెస్లో 90% మళ్ళీ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే వీళ్ళు ఒకరిని ఇష్టపడడం, లవ్ చేయడం, పెద్దవాళ్ళని ఎదిరించడం, పెళ్లి చేసుకోవడం, మళ్ళీ అక్కడ ఆ లవ్ ఫెయిల్యూర్ అయ్యి డివోర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఛాన్సెస్ మోర్, సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా జరిగే డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్ 2 కూడా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ 3 ఇది 90% ఓన్లీ అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ 3 అయినా, 12 అయినా, 21 అయినా, 30 అయినా వీళ్ళకి ఏమవుతుందంటే అసలు లవ్ మ్యారేజ్ మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఉండదు. అందువల్ల వీళ్ళు పేరెంట్స్ చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికే ఇష్టపడతారు. ఒకవేళ తెలుసో తెలియకో లవ్ మ్యారేజ్ ఒకవేళ వీళ్ళు చేసుకున్నా అక్కడ ఎక్కువ రోజులు ఉండడం కష్టం. ఒక 10% పీపుల్ ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారే కూడా అనుకోండి, అక్కడ వాళ్ళు స్టిక్ అవ్వలేరు, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి మళ్ళీ తల్లిదండ్రులు చెప్పినట్టు అరేంజ్ మ్యారేజే వీళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ 4 చివరిలో చెప్పుకుందాం. సో డేట్ ఆఫ్ బర్త్ 5-14-23 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందంటే ఇది చాలా మంచి డేట్ అనమాట. వీళ్ళకి టైం టు టైం జరిగిపోతుంది. మామూలుగా కొంతమందికి డిలే అవ్వడాలు అలా ఇలా ఉంటుంది, వీళ్ళకి ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది, లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ. ఆ అరేంజ్ మ్యారేజ్ కూడా ఎలా అవుతుందంటే అసలు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ దాని గురించి టెన్షన్ ఏముండదు. ఏదో తల్లిదండ్రులు ఒక అబ్బాయిని చూపించారు, ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అమ్మ అనగానే
ఓకే అమ్మ నాన్న చెప్తున్నారు కదా చేసుకుందాం. అలా ప్రతి చిన్న విషయాన్ని, ఏ విషయమైనా, అది పెళ్ళి అవ్వచ్చు, ఏ విషయమైనా టెంప్టింగ్ నేచర్ ఎక్కువ అనమాట వీళ్ళకి. ఎటువంటి ఆలోచన చేయడం ఏముండదు, తొందరపడి నిర్ణయాలు చేసుకుంటారు, పెళ్ళి చేసుకుంటారు, మళ్ళీ అక్కడ సెట్ అవ్వకుండా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే ఏంటి అందరికీ సెకండ్ మ్యారేజ్ అంటున్నారంటే అది ఒక పర్సంటేజ్, 100 మందిలో 70 మందికి అలా ఉంటుంది, 30 మందికి ఇలా ఉంటుంది. మోస్ట్లీ ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్, 20 ఏళ్ళకు ముందు, ఒక 2000 year ముందు అయితే అయ్యే పెళ్ళిళ్ళంతా అడ్జస్ట్మెంటు, కమిట్మెంట్తో ఉండేవి. ఆఫ్టర్ ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా మరీ విపరీతం అవుతుందే కానీ 100 పెళ్ళిళ్ళల్లో ఖచ్చితంగా 60 పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏమంటే ఒక అడ్జస్ట్మెంటు, కమిట్మెంట్ అనేది ఎవరికీ లేదు. ఇప్పుడు 60% ఫెయిల్యూర్ అవుతాయి. ఎందువల్లంటే సరిగ్గా జాతకాలు చూసుకోకపోవడం, అదేలాగా ఈ లవ్ మ్యారేజ్లు ఎక్కువైపోవడం, వీటి వల్ల అసలు సమస్య. లవ్ మ్యారేజ్లో చాలామందికి తెలియని విషయం ఏమంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 19 కాంబినేషన్లు ఉన్నాయి, పెళ్ళికి సెట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి 3వ తారీఖులో పుట్టాడు, ఒక అమ్మాయి 6వ తారీఖులో పుట్టింది. ఈ 3వ తారీఖు అబ్బాయి వెళ్ళి డైరెక్ట్గా 6వ తారీఖు అమ్మాయినే లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టకుండా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ ఏదైతే ఉంటుందో గ్రహాలు ఇవి అట్రాక్ట్ చేసుకుంటాయి. అక్కడి నుంచి వాళ్ళ సమస్యలు స్టార్ట్ అవుతాయి. పెళ్ళైన ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఏం తెలియదు, తర్వాత ఇబ్బందులు స్టార్ట్ అయ్యి అది తట్టుకునే శక్తి లేకుండా విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. అలా ఎక్కువ లవ్ మ్యారేజెస్లో యాంటీ నెంబర్స్కి అట్రాక్ట్ అనేది ఎక్కువ జరుగుతాయి. అదేలాగా ఈ 8వ తారీఖు, 2వ తారీఖు, 4వ తారీఖు అంటే 2, 4, 8 పెళ్ళిళ్ళకి అసలు చాలా 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 స్ట్రగుల్ పడే నెంబర్స్ ఇవే. అంటే 2వ తారీఖు అయినా, 11 అయినా, 20 అయినా, 29 అయినా. 4 అంటే 4, 13, 22, 31. 8 అంటే 8, 17 + 26. ఈ డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళకే ఎక్కువ లవ్ మ్యారేజెస్ అనేది జరుగుతాయి. ఆ లవ్ మ్యారేజెస్లో ఒకవేళ పెళ్లి వరకు కాకపోతే ముందుగానే ఫెయిల్యూర్ అయిపోతాయి. పెళ్లి వరకు వెళ్ళింది అనుకోండి, ఒకవేళ లవ్ పెళ్ళైన సంవత్సరమో 2 సంవత్సరాలకంతా ఖచ్చితంగా 90% విడిపోతారు. కోర్టు కేసెస్, పోలీస్ కేసెస్, డివోర్స్ ఫైనల్గా ఇలా జరుగుతుందన్నమాట. సో 5వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లవ్ మ్యారేజెస్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ లవ్ మ్యారేజెస్. అదేలాగా డేట్ ఆఫ్ బర్త్ 6, ఇది ఇంకా చెప్పాలంటే 100% లవ్ అండ్ అరేంజ్ అనమాట. 90%, 70% కూడా లేదు. లవ్ అండ్ అరేంజ్. అది కూడా ఎలా ఉంటుందంటే ఫారిన్ సెటిల్మెంట్. కొంతమంది చూస్తుంటున్నారు, అమ్మాయికి అబ్బాయి ఫారిన్ అబ్బాయి, అమెరికా సంబంధం, ఇలాంటివన్నీ ఈ డేట్ ఆఫ్ బర్త్ 6, 15, 24 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ ఎలాగైతే జరుగుతుందో అది లవ్ అండ్ అరేంజ్గా జరగడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ. తర్వాత 7, 16, 25 ఇందులో ఏం డౌట్ లేదు, 99% ఓన్లీ అరేంజ్ మ్యారేజ్. అలా అని వీళ్ళు లవ్వే చేయరా అని ఎవరిని అడిగారంటే వీళ్ళకి ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. 7వ తారీఖు వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరనమాట. ఖచ్చితంగా వీళ్ళు కాలేజీ లైఫ్ నుంచి జాబ్ చేసే ప్లేస్లో దగ్గర కూడా ఒకటికి రెండు లవ్ ఫెయిల్యూర్స్ అనేది వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉండే తీరుతుంది. కానీ వీళ్ళు ఎవరికి బయట చెప్పుకోరు, వాళ్ళల్లో వాళ్ళే బాధపడతారు. చివరికి తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అక్కడ కూడా మ్యారిటల్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు అనేది 7వ తారీఖు వాళ్ళకి సహజంగా జరుగుతుంది. తర్వాత 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి 90% లవ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. పెళ్లి వరకు కూడా తీసుకెళ్ళదు, బిఫోర్ మ్యారేజే బ్రేకప్ అవుతుంది. లేదు ఒకవేళ లవ్ అనేది పెద్దల ద్వారా అరేంజ్ మ్యారేజ్ జరిగినా కూడా మళ్ళీ అక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఏది 8, 17, 26లో పుట్టిన వాళ్ళకి. తర్వాత 9 ఇందులో ఎటువంటి లవ్ ఏముండదు, ఓన్లీ యాక్చువల్గా ఎక్కువ డిలే అవుతుంది మ్యారేజ్ డిలే నెంబర్ ఏదన్నా ఉందంటే ఇదనమాట. 9, 8, 18, 27 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి పెళ్ళి అనేది ఆ కుటుంబంలో ఒకవేళ ఎవరన్నా 2 సిస్టర్స్ ఉన్నారు,
దాంట్లో ఒక అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పెద్ద అమ్మాయిది 27 అనుకోండి, లేదా 18 అనుకోండి. వీరికంటే ముందు వీళ్ళ సిస్టర్కి పెళ్ళి అవుతుంది, తర్వాత పెద్దవాళ్ళు చేసుకుంటారు. అంటే లేట్ మ్యారేజ్ అనమాట. వీళ్ళది ఓన్లీ అరేంజ్ మ్యారేజ్. ఒకవేళ ఏదన్నా ఒక 5% 10% లవ్ మ్యారేజ్ జరిగిందంటే అది ఫస్ట్ మ్యారేజ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఆ పర్సన్కి ఏదైనా జరిగో లేదన్నా ఏదన్నా కారణాల వల్ల విడిపోతే సెకండ్ మ్యారేజ్ అనేది అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం, లవ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు నేను ఇవన్నీ కవర్ చేసినప్పుడు ఈ డేట్ మిస్ చేశాను. ఏది 4, 13, 22, 31. ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఏమవుతుందంటే కొద్దిగా సొసైటీకి భయపడడమో, ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా లేకపోవడమో, ఇంట్రోవర్ట్గా ఉండడం వల్ల అసలు వాళ్ళ మనసులో ఉండే భావాల్ని వీటిని బయట చెప్పుకోకపోవడం వల్ల తల్లిదండ్రులకి ఓకే చెప్పేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది. అది ఖచ్చితంగా ఇప్పటివరకు అనాలిసిస్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 99% ఫెయిల్యూర్ అవుతుంది అరేంజ్ మ్యారేజెస్. పర్టికులర్గా 4, 13, 31 ఈ 3 డేట్లు అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అవుతుంది. వీళ్ళకి పేరెంట్స్ వీలైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఆ జాతకాలు కలిసినట్టయితే పెళ్ళికి అన్నీ ఓకే అనుకుంటే ఓన్లీ లవ్ మ్యారేజెస్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ లవ్ మ్యారేజ్లో మాత్రమే వీళ్ళు స్టిక్ అవుతారు. ఒకవేళ మీరు అరేంజ్ మ్యారేజ్ చేస్తే అక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఒక్క రోజులో గొడవపడి వచ్చేస్తారు. అదే మీరు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టయితే ఆ మ్యారిటల్ లైఫ్లో ఏదైనా సమస్య ఉన్నా కూడా సొసైటీకి భయపడో పేరెంట్స్కి భయపడో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయట నెగిటివిటీ అవ్వకూడదనేసి ఖచ్చితంగా ఆ లవ్ని నిలబెట్టుకునేదానికి చివరి వరకు ప్రయత్నిస్తారనమాట. అందువల్ల 4వ తారీఖైనా 13వ తారీఖైనా 37వ తారీఖైనా వీళ్ళకి లవ్ మ్యారేజ్ చేయడమే మంచిది. ఇదేలాగా మీకు లేట్ మ్యారేజెస్ అనేది ఉంటుంది. ఏది ఈ కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఉండడం వల్ల లేట్ అవుతుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు లేట్ మ్యారేజ్ జరుగుతుంది. అది మనం నెక్స్ట్ మన 4వ టాపిక్లో తెలుసుకుందాం. ఈ టాపిక్ మీకు నచ్చినట్టు సో మన యొక్క నెక్స్ట్ టాపిక్ లేట్ మ్యారేజెస్. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి మ్యారేజెస్ అనేది డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డేట్ ఆఫ్ బర్త్ 4, 7, 8, 9, 12, 16, 18, 19, 20, 24, 29, 30 ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే జన్మించి ఉంటారో వీళ్ళకి మ్యారేజ్ అనేది డిలే అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. లేదండి ఆల్రెడీ మా డేట్ ఆఫ్ బర్త్ 12 మా వాళ్ళకి ఆన్ టైమే పెళ్ళి అయిపోయిందంటే అక్కడ సమస్యలు ఉంటాయి. యాక్చువల్గా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ 29, 30 ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, ముఖ్యంగా 29 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి 29 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మ్యారేజ్ అనేది చేయకూడదు. 29 ఇయర్స్ వచ్చాకే పెళ్లి చేయాలి. బిఫోర్గా ఒకవేళ మ్యారేజ్ జరిగినట్టయితే అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక డేట్ ఏంటంటే 28 కూడా. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకు కూడా 28 ఇయర్స్ వచ్చేంత వరకు పెళ్లి చేయకూడదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. బిఫోర్గా మ్యారేజ్ జరిగినట్టయితే ఇబ్బందులు అవుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో మోస్ట్లీ ఈ 16వ నెంబర్ అయితే, అంటే ఖచ్చితంగా అని చెప్పట్లేదు కానీ 30 to 40% పూర్తిగా పెళ్ళే చేసుకోకుండా కూడా మిగిలిపోతారు. అదేలాగా డేట్ ఆఫ్ బర్త్ 18 అమ్మాయిలకు అనుకోండి, మామూలుగా మనం 20 ఇయర్స్కి 19 ఇయర్స్కి మ్యారేజ్ చేస్తుంటాం. బట్ వీళ్ళకి 25, 26, 27 అట్లా పడుతుంది. అంతవరకు వీళ్ళకి మ్యారేజ్ అవ్వదు. ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరన్నా అమ్మాయి ఉందనుకోండి మన ఇంట్లో, ఒకవేళ 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18, చిన్న అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏమో 15. అప్పుడు ఏమవుతుందంటే చిన్న అమ్మాయికి ముందు పెళ్ళి అవుతుంది. ఈ 18 డేట్ ఆఫ్ బర్త్ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ ముందు వాళ్ళకన్నా చిన్నవాళ్ళు ఇంట్లో పెళ్లి చేసుకున్నాక తర్వాత పెళ్లి చేసుకుంటారు. అదేలాగా 19 నెంబర్కి లేట్ అవుతుంది. 20వ తేదీ పుట్టిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయితే కానీ, అంటే అబ్బాయిలు అయితే కానీ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట, మ్యారేజ్ లేట్ అవుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లన్నీ పెళ్ళిళ్ళు డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేలాగా
మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఎక్కువగా వస్తే పెళ్ళి లేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది ఎలా తెలుసుకోవడం అండి అంటే, ఒక ఎగ్జాంపుల్కి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. ఒక వ్యక్తి 23/5/1994లో పుట్టాడు. సో ఇతని యొక్క బర్త్ నెంబర్ ఏంటి? 2 + 3 5. డెస్టినీ నెంబర్ ఏంటి? 2 3 5 ఇయర్. ఇదన్నీ కూడితే వస్తుంది 2 3 5 5 5 10 10 1 11 11 9 20 20 20 + 9 29 29 + 4 33. సో 3 + 3 33 మాస్టర్ నెంబర్ కాబట్టి 33/6. సో ఇతని యొక్క డెస్టినీ నెంబర్ 6 అన్నమాట. సో లోషో గ్రిడ్ లోషో గ్రిడ్లో మనం మన డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని వేసుకున్నప్పుడు లోషో గ్రిడ్లో ఈ నెంబర్స్ 2 టైమ్స్ కన్నా ఎక్కువ రాకూడదు. ఒకవేళ 3 4 6 8 9 ఈ నెంబర్స్ 2 టైమ్స్ కన్నా ఎక్కువ వస్తే అప్పుడు ఆ పర్సన్కి మ్యారేజ్ అనేది డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ పర్సన్ది చూసుకుంటే 2 3 5 1 9 9 4. బర్త్ నెంబర్ మళ్ళీ 5. డ్రైవర్ నెంబర్ 6. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్స్ 7 + 8. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న దీంట్లో 3 కానీ ఎక్కువసార్లు రాలా, 4 ఎక్కువసార్లు రాలా, 6 ఎక్కువసార్లు రాలా, 8 లేదు, 9 లేదు. 9 మాత్రం 2 టైమ్స్ ఉంది. సో నో ప్రాబ్లం. 2 టైమ్స్ కన్నా ఎక్కువ వస్తే ఒకవేళ ఇక్కడ ఇంకొక 9 వచ్చిందే అనుకోండి, మ్యారేజ్ డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ 6 3 టైమ్స్ వచ్చింది అనుకోండి, మ్యారేజ్ డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత 3 3 టైమ్స్ వచ్చింది అనుకోండి, మ్యారేజ్ డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా 3 4 6 8 9 ఈ 5 నెంబర్లు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 2 టైమ్స్ కన్నా ఎక్కువ వస్తుందో వాళ్ళకి మ్యారేజ్ అనేది డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అదేలాగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 2 7 6 మిస్ అవుతుందో, అంటే 2 7 6 ఈ కాలం పూర్తిగా మిస్ అవుతుందో మీరే చూసుకోండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ మీ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ డేట్ని దాంట్లో పుట్టిన డేట్ని సింగిల్ డిజిట్ చేయండి. డేటు, మంత్, ఇయర్ అన్నీ టోటల్ చేసుకోండి. ఆ వచ్చిన టోటల్లో డబుల్ డిజిట్ వస్తుంది, దాన్ని మళ్ళీ సింగిల్ నెంబర్ చేయండి. దాన్ని ఇట్లా లోషో గ్రిడ్ ద్వారా, లోషో గ్రిడ్ ఇలా ఉంటుంది. మీ లోషో గ్రిడ్ మీరే వేసుకోండి. అంటే మనకి హోరోస్కోప్లో ఎలాగైతే కుండలు వేస్తారో న్యూమరాలజీలో దీన్ని లోషో గ్రిడ్ కానీ న్యూమరోస్కోప్ కానీ అంటారు. సో లోషో గ్రిడ్లో ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో 4 9 2, ఇక్కడ 3 5 7, కింది దాంట్లో 8 1 6. ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చే నెంబర్స్ని ఇక్కడ ఫిల్ చేసుకోండి. అప్పుడు ఎప్పుడైతే ఈ కాలం పూర్తిగా మిస్ అవుతుందో మీకు మ్యారేజ్ డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదండి నా డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉంది, ఓన్లీ 7 6 మిస్ అయింది, అప్పుడు కూడా మ్యారేజ్ అనేది డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 2 ఉన్నా కూడా 7 6 కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎవరికైతే ఈ 2s ఎక్కువ వస్తాయో, అంటే లోషో గ్రిడ్లో 2లు ఎప్పుడు ఎక్కువ రాకూడదు. 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ, ఇక్కడ రాశాను కదా 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ డేట్ 2 ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 2024 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2024, ఇక్కడే 2 ఉన్నాయి. బై మిస్టేక్ ఇతను 12వ తారీఖు ఫిబ్రవరి నెల పుట్టాడు అనుకోండి, లేదు 11వ తారీఖు ఫిబ్రవరి నెలలో పుట్టాడు అనుకోండి,
అరే ఇక్కడ 3 కదా ఉన్నాయని మీరు అంటారు, ఇక్కడ 4 ఉన్నాయి. ఏమంటే డేట్ వచ్చి 11, డేట్ని మనం ఏం చేయాలి, సింగిల్ డిజిట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 2 అవుతుంది. డేట్లో ఒక 2, మంత్లో ఒక 2, ఇయర్లో మళ్ళీ 2. సో ఈ జనరేషన్లో పుడుతున్న పిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది అర్థం అన్నమాట. సో దీంతోపాటు ఇంకొక చిన్న టాపిక్ మనం ఈ వీడియోలోనే కవర్ చేద్దాం. లేట్ మ్యారేజెస్కి అయితే ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. కావాలంటే ఇంకొక చిన్న టాపిక్ కూడా మనం. హాయ్ అండి. సో మనం ఆల్రెడీ 4 టాపిక్లు కవర్ చేసేసాము. ఫస్ట్ టాపిక్ మనం తెలుసుకునేది ఏంటంటే మ్యారేజెస్ పర్సనల్ ఇయర్ ద్వారా ఏ ఇయర్లో అవుతుందో తెలుసుకోవడం. అదేలాగా ఏ డెస్టినీ నెంబర్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. తర్వాత 3వ టాపిక్ లవ్ మ్యారేజెసా అరేంజ్ మ్యారేజెసా. 4వ టాపిక్ లేట్ మ్యారేజెస్ గురించి కూడా తెలుసుకున్నాం. సో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకోబోతున్న టాపిక్ మ్యారేజ్ డేట్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు తెలుసుకునేదంతా ఒక సబ్జెక్ట్ అయితే ఈ ఒకటి అసలు చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ మ్యారేజెస్ డేట్స్లోనే మన ప్రాబ్లమ్స్ అనేది తెలిసిపోతుంది. ఎవరైతే పర్టికులర్ డేట్స్లో పెళ్లి చేసుకుంటారో అలాంటి వాళ్ళు మనం కన్సల్ట్ అవుతానే ఈజీగా వాళ్ళు ఈ సమస్యల్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అలాంటి డేంజర్స్ అనొచ్చు, బ్యాడ్ డేట్స్ అనొచ్చు. అలాంటి ముఖ్యమైన డేట్స్ ఏదైనా ఉందంటే ఫస్ట్ మ్యారేజ్ డేట్ 4/31/13. ఈ 3 డేట్స్లో మ్యారేజ్ చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? ఈ డేట్స్లో పెళ్ళైతే 90% ప్రాబ్లం ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు అవ్వడం, లైక్ పోలీస్ కేసెస్ అవ్వడం, కోర్టు ఇష్యూస్, కోర్టుల చుట్టూ తిరగడం, చివరికి డివోర్స్ తీసుకోవడం. అంత బ్యాడ్ డేట్ అనమాట. సో వీలైనంత వరకు పెళ్ళిళ్ళప్పుడు సరే సార్ ఇది నా మ్యారేజ్ డేటు 4వ తారీఖు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 15వ తారీఖు 23వ తారీఖు జరిగింది అనొచ్చు. కానీ మాకు కూడా ఇట్లాంటి కోర్టు కేసెస్ ఉండదు అని ఎవరన్నా డౌట్ అడగచ్చు. ఎప్పుడు కానీ ఇది మ్యారేజ్ డేట్లో ప్లస్ టోటల్ కూడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ డేట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 26 ప్లస్ నవంబర్ 2010. ఇక్కడ డేటు 4 కానీ 37 కానీ 13 లేదు. మరి అలా అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే ఇది మొత్తం టోటల్ చేస్తే 4 రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటల్ చేస్తే 2 + 6 8, 8 + 1 9, 9 + 1 10, 10 + 2 12, 12 ప్లస్ 0కి వాల్యూ లేదు కాబట్టి 1 13. అంటే మళ్ళీ 13ని సింగిల్ డిజిట్ చేస్తే టోటల్ 4, 8/4. ఇది కాంబినేషన్. న్యూమరాలజీలో ఎప్పుడు ఇలా కాంబినేషన్ తీసుకోండి. డేట్లో లేదంటే డేటు, మంత్, ఇయర్ టోటల్ చేసి యాడ్ చేయగా వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్లో కూడా ఈ 4 అనేది రాకూడదు. ఇలా చూడాలన్నమాట. ఎప్పుడు కానీ న్యూమరాలజీ ప్రకారం దేన్నైనా యాడ్ చేసి సింగిల్ డిజిట్ వరకు తీసుకురావాలి. సో డేట్ ఆఫ్ బర్త్ 4 అనేది 90% కాదు 100% అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం మన పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేది ఏమంటే ఒక ఏకాదశి వచ్చిందనో లేదంటే ఇంక మంచి ఏదైనా ముహూర్తాలు ఉందనో వాళ్ళు తెలుసో తెలియకుండా ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. మనం కూడా మంచి ఏకాదశి రోజు కదా, 37వ తారీఖు అయితే ఏంటి, ఏకాదశి రోజు పెళ్లి చేస్తే మంచిదే కదా అనుకుంటాం. బట్ యాజ్ పర్ న్యూమరాలజీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు మీ చుట్టాలలో కానీ మీ కొలీగ్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ ఎవరన్నా ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని ఒక్కసారి వాళ్ళ మ్యారేజ్ డేట్ మీరు ఎంక్వైరీ చేయగలిగితే, తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఈ 3 డేట్లలో ఏదో ఒక డేట్లలో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చెక్ చేయండి. తర్వాత ఇంకొక మోస్ట్ డేంజరస్ మ్యారేజ్ డేట్ ఏదంటే 8, 17, 26. ఈ మ్యారేజ్ డేట్ కూడా అవాయిడ్ చేయాల్సిన మ్యారేజ్ డేట్. ఎందుకండి ఇందులో పెళ్లి చేసుకుంటే కూడా డివోర్స్ ఇట్లాంటివి జరుగుతుందంటే డివోర్స్ జరగదు కానీ అంత ఛాన్సెస్ లేదు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 75% టోటల్ ఫెయిల్యూర్ వాళ్ళ లైఫ్.
ఒక కోటీశ్వరుడు మ్యారేజ్ చేసుకున్నాడు ఒక అమ్మాయిని. మ్యారేజ్ 20వ తారీఖు జరిగింది. అతనికి మంచిగా బిజినెస్ రన్ అవుతుంది. చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడు. మ్యారేజ్ అయినాక మళ్ళీ ఇతర ఇన్వెస్ట్మెంట్లు కూడా మంచిగా చేసి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ బిజినెస్ బాగా చేస్తున్నాడు అనుకోండి. బై మిస్టేక్ అతను 20వ తారీఖు పెళ్ళి జరిగింది అనుకోండి, లేదో వేరే డేట్లో పెళ్ళి అయింది. డెస్టినీ అంటే డేటు, మంత్, ఇయర్ టోటల్ చేస్తే 8 వచ్చింది. అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ బిజినెస్ రూపంలో అతనికి పూర్తిగా నష్టం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒక మంచి కోటీశ్వరుడు అయ్యాడు. తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ 0కి వచ్చి పడిపోతాడు. అంత డేంజరస్ నెంబరు ఈ 8, 17, 26. అంటే లైఫ్లో ఎంత టాలెంట్ ఉండొచ్చు, నీకు ఎంతో సర్కిల్ ఉండొచ్చు, సొసైటీలో నీకు మంచి పలుకుబడి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ ఇంట్లో నీకు మనశ్శాంతి అనేది ఎప్పటికీ ఉండదు. ఎప్పుడు దెబ్బలాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఫినాన్షియల్గా లాస్ అయిపోవడం, అప్పులు పాలైపోవడం, ఇవన్నీ ఇచ్చే మ్యారేజ్ డేటే 8, 17, 26. ఈ 2 డేట్ ఆఫ్ బర్త్లు 99% పెళ్ళిళ్ళలో 99% లేదు 100% అనుకోండి, పూర్తిగా తీసేయండి. ఇవి పెళ్ళికి పనికి రాదు. ఇది కాకుండా ఇంకొక 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. మరీ అంత నెగిటివిటీ కాకపోయినా అందులో కూడా కొద్దిగా నెగిటివ్ రిజల్ట్ ఉంది. అందులో మొదటిది డేట్ 5, 14, 23. చాలా మంచి డేట్, యాక్చువల్గా మంచి నెంబర్స్ 5 అనేది. బట్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు అబ్బాయి అమ్మాయిది వాళ్ళలో ఎవరిదైనా మళ్ళీ ఈ డేట్లలో ఉన్నా, లేదో అబ్బాయిది కొన్ని డేట్స్ ఉన్నాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్ కలిగిన అబ్బాయి ఈ డేట్లలో పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళకి సంతానం సంబంధించిన సమస్య అనేది ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన సమస్య అంటే మ్యారేజ్ అవ్వడం ఒక 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది, పిల్లలు పుట్టకపోవడం, బాగా డిలే అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఫినాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేయడం, పూర్తిగా ఆ మ్యారిటల్ లైఫ్లో ఎంజాయ్ అనేది లేకపోవడం, ఏదో ఒక లోపల ఒక తెలియని, ఎవరికి చెప్పుకోలేని కొన్ని మానసికమైన బాధలు అనిపిస్తారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన డిలే అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో జరిగే పెళ్ళిళ్ళకి జరుగుతుంది. తర్వాత ఇంకొక డేట్ ఆఫ్ బర్త్, ఇంకొక డేట్ ఉంది. అది పూర్తిగా అవాయిడ్ చేయాలని లేదు, కానీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అట్లని పూర్తిగా ఖచ్చితంగా చేయాలని రూల్ అయితే లేదు. ఇది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన రూల్ అయితే లేదు. ఓన్లీ మ్యారేజ్ అవాయిడ్ చేసిన డేట్లు 2, 4, 8. సో దీంతో పాటు ఇంకొకటి చెప్పాను కదా, అది 7, 16, 25. ఈ డేట్ ఆఫ్ బర్త్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే భార్య ఒక చోట, భర్త ఒక చోట. అంటే మ్యారేజ్ అయింది ఒక 1 year 2 yearsకే పిల్లలు అప్పుడే ఇదే చిన్న పిల్లలు ఉన్నప్పుడే హస్బెండ్ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం, లేదంటే ఒకే స్టేట్లో ఉన్నా కూడా అతను ఒక ప్లేస్లో, వైఫ్ ఒక ప్లేస్లో, హస్బెండ్ ఒక ప్లేస్లో పనిచేయడం, లేదు ఎక్కడ లేదు ఒకే ఇంట్లోనే ఉన్నారు. మీరు చెప్పేదంతా ఇదంతా సెట్ కాలేదంటే ఒకే ఇంట్లోనే ఉంటారు, కాకపోతే ఇద్దరి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, ఇద్దరి మనసులు దూరంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇద్దరి మనసులు దూరం అంటే ఏంటి? అసలు ఒకరికి పడకపోవడం, వీళ్ళ ఆలోచనలు వాళ్ళ విరుద్ధం, వాళ్ళ ఆలోచనలకి వీళ్ళు ఆపోజిట్ చేయడం, అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీంతోపాటు మీకు కొన్ని మంచి మ్యారేజ్ కాంబినేషన్ డేట్స్, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ మ్యారేజెస్ దీంట్లో మీకు చెప్పిన ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పిన 5 కంటెంట్ల పైన, 5 కాన్సెప్ట్ పైన, అది పర్సనల్ ఇయర్ కావచ్చు, డెస్టినీకి సంబంధించిన యాంటీ డెస్టినీ నెంబర్స్ కావచ్చు, మ్యారేజ్ డిలే కావచ్చు, లవ్ ఆర్ అరేంజ్ కావచ్చు, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మ్యారేజెస్ పైన ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా, అది 15 minutes అయినా, 30 minutes అయినా, 1 hour అయినా, పెళ్ళిళ్ళ గురించి, మీ పిల్లల మ్యారేజెస్ పైన మీకున్న అన్ని సందేహాల్ని పూర్తిగా, మీకు మళ్ళీ మ్యారేజెస్ గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎటువంటి టెన్షన్ పడని అవసరం లేదు, అంత క్లియర్గా ఇస్తా. అదేలాగా ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి, దానికి సంబంధించి మీరు చుట్టుపక్కల ఎవరో మీకు తెలిసిన పురోహితుల దగ్గరికి అక్కడ ఇక్కడ వెళ్తుంటున్నారు. ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీని కూడా కన్సిడర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే
ఒక అమ్మాయికి ఏ అబ్బాయి పెళ్లి చేయకూడదు, ఒక అబ్బాయికి ఏ అమ్మాయితో పెళ్లి చేయకూడదు. అసలు పెళ్ళిళ్ళప్పుడు మన జ్యోతిష శాస్త్రంలో ఎలాగైతే 10 పంతనాలు కుదరాలని చూస్తామో అదేలాగా ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మీకు 100కి 100% పలానా పర్టికులర్ అబ్బాయికి పలానా పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న అమ్మాయి సూట్ అవుతుందనేసి నేను మీకు 100% క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఒకవేళ మీరు కాంటాక్ట్ చేయదలుచుకుంటే ఈ పైన ఈ 7981642347 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదు డైరెక్ట్గా పొంతనాలు కావాలి, దానికి సంబంధించిన రిపోర్ట్ కావాలి, అలా అయినా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ పిల్లల యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి. వాళ్ళిద్దరికీ మ్యారేజెస్కి సెట్ అవుతుందా లేదా అనేది మేము ఒక పూర్తి రిపోర్ట్ ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ మ్యారేజెస్ పైన ఈ 5 టాపిక్లు కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్స్ యూ, మీ హరిప్రసాద్.